హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక పాస్పోర్ట్ రద్దు చేస్తూ ప్రకటించిందంటే ఇక అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావుకి రాక తప్పదా? ఒకవేళ ప్రభాకర్ రావు అంటూ ఇండియాకి వస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ పెద్ద సంచలనంగా చెప్పుకునే అవకాశం ఉంది. కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేరింది అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు బయటికి రావాలి అంటే ఈ ప్రభాకర్లో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేటువంటిది గతంలో పోలీసులు చెప్పిన మాట. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, ఇప్పుడు పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి రాక తప్పదా? ఈ విషయాల మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సరే, గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ కలగలిపి అవతల ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. పెద్ద ఎత్తున అవతల వాళ్ళకి ఫండింగ్ చేసేవాళ్ళు, వాళ్ళతో రోజు టచ్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పార్టీ క్యాడరు నాయకులు వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు. తెలంగాణలో కేసు నమోదైంది, ఎంక్వైరీ జరుగుతోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ రద్దయింది. ఇప్పటికైనా వస్తారా? వచ్చి విచారణకు హాజరైతే ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో 10 ఏళ్ళ నుంచి చేశారు. ఎస్ కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి. కేసీఆర్ గారు వచ్చిన కాడి నుంచి రకరకాల కారణాలతో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు. అది ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ కొన్ని విద్రోహ శక్తుల మీద, అనుమానాస్పద వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కదలికలు గమనిస్తారు. అది ముందస్తు చర్యల్లో భాగం. దాన్ని మిస్యూజ్ చేశారు. ఎవరి మడితే వాళ్ళతోటి సినిమా నటులు, రకరకాల ప్రముఖులు అందరూ దాన్ని రకరకాలుగా వాడుకున్నారు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాడుకున్నారు. చాలామందిని బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళని లైంగికంగా కూడా దోచుకున్నారు. కొంతమంది డబ్బులే కాకుండా లైంగికంగా కూడా ఇబ్బంది పెట్టారు చాలామందిని. అవునా సార్? ఇంకా చెప్పుకోలేరు అవడం. ఓకే, ఇది ఈ విషయంలో బయటకు వచ్చేసింది. ఈ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు రౌండ్ వేశారు. వీళ్ళు కొరడా జులిపించారు. చల్లా చెదిరైపోయారు. కొంతమంది ఒప్పేసుకున్నారు. ఎవరెవరు చేశారు, ఎవరు చేయమంటే చేశారు, ఇవన్నీ చెప్పేశారు. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. కానీ పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత అతను తోసేస్తారు అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడ ఉందామన్నా కుదరదండి. అంటే వేరే అక్కడి నుంచి ఈ పాస్పోర్ట్లు వీసాలతో సంబంధం లేని కొన్ని దేశాలు ఉంటాయి. అలాంటి కాడికి పోయి అయినా మా సంపాదించిన డబ్బులు ఉంటాయి కాబట్టి అలా పోవచ్చు. కానీ అతనైతే మాత్రం రప్పిస్తారు దేశానికి. ప్రభుత్వాలు తలుచుకుంటే చిత్తశుద్ధితో పనిచేస్తే దోషుల్ని శిక్షించాలి అనుకుంటే కనుక వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో మారుమూల ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి శిక్షించవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఉంది సార్. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళు బ్రిటన్ పోయి దాక్కున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశాన్ని తీసుకురావడం జరగలేదు, పనిష్మెంట్ ఇవ్వటం జరగలేదు. ఇప్పుడు ఆ సరస్సును వీరు చేరడానికి గ్యారంటీ ఏముంది? నేను అదేంటి చెప్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇతన్ని రప్పించాలనుకుంది కాబట్టి పాస్పోర్ట్ రద్దు చేశారు. అలాగే వాళ్ళే కూడా పాస్పోర్ట్లు రద్దు చేస్తే వస్తారు కదా. వాళ్ళు అక్కడ పౌరసత్వం తీసుకున్నారు సార్. ఇక అదే వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ పౌరసత్వం. ఇతనికి ఇంకా రాలేదు. ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేశారు కాబట్టి అది పౌరసత్వాన్ని అతను లభించుతుంది. వాళ్ళు ఎప్పటి నుంచి ఎవరో ఆ ద్వంద్వ పౌరసత్వం ఉంది వాళ్ళకి పని జరిగేసింది. అయినా సరే రప్పించాలంటే ఎంతసేపు అంటే ఏజెంట్లు పంపించి రాత్రి లేపుకొచ్చేస్తారు నిజంగా శిక్షించాలంటే. అర్థమైందా మీకు? కానీ చిత్తశుద్ధి ఉండాలా. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు దోషులు, దేశాన్ని దోచుకున్నారు, వీళ్ళు శిక్షించాలి. అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయడు, అక్రమంగా వ్యవహరించాడు, నేరం చేసాడు, ఇతను నేరాన్ని శిక్ష విధించాలి. అని కేంద్ర ప్రభుత్వంతో ముడిపడే అంశాలు కదా. ఏమైనా కేంద్రంలో ఉన్న వాళ్ళైనా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా వ్యవస్థలో వాళ్ళు చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తే మంచిదండి. కానీ మన దేశంలో ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు చాలా హృదయ విదారకమైన పరిస్థితి ఉంది. అవును సార్. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి, నో డౌట్ అండి. ఎందుకంటే ఒక హైకోర్టు జడ్జి గారి ఇంట్లో డబ్బులు కట్టలు దొరుకుతాయి. అది నాకేం సంబంధం లేదు, ఎవరో పెట్టి వెళ్ళిపోయాడు అంటాడు. ఇంకా అదొక్కటి చాలు. అంటే ఏ రకంగా మనం నమ్మకం కోల్పోవడానికి. అందరూ అలా ఉండరు, కానీ అదొకటి చాలు. మన విశ్వాసం ఎలా ఉంటుంది వాళ్ళ మీద. పైగా కేసు నమోదు అవ్వకుండా బెయిల్ వస్తూ ఉంటాయి. అసలు ఆశ్చర్యం ఇది. అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో రావచ్చు ఇవ్వచ్చు అంటారు. మరి అందులోకి మనం లోతుగా తెలియదు, మనం వెళ్ళలేం, ఎవరికి ఆపాదించకూడదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు మనం ఎవరిని నమ్మాలి? ఇది గమనించాలి. వ్యవస్థకు అధిపతులు ఈ దేశాన్ని కాపాడండి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే
సరిహద్దు భద్రతా దళాలకు కూడా వీళ్ళలాగే వ్యవహరిస్తే మన పరిస్థితి ఏంటి? ఈ దేశాన్ని కాపాడే సైన్యం, మిలిటరీ వీళ్ళలాగా ఆలోచించి వీళ్ళలాగా చెడిపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళు సంపాదించిన సంపాదన కానీ, వీళ్ళు కోట్లు దోచుకున్న డబ్బులు కానీ వాళ్ళని ఎవరు కాపాడతారు? అంతే కదండి. మన దేశాన్ని అంతా కాపాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడ రేయింబాగలు కష్టపడుతున్నాం, ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం, ఒక్కసారి మనకి ఎందుకని అనుకుంటే ఏంటి పరిస్థితి? అవును, అది ఒకటిసారి ఆలోచించమనండి. ఇప్పుడు ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడడానికి ఉన్న కొన్ని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, శాసన వ్యవస్థ, వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే రేపు ఆ మిలిటరీ నుంచి సరిహద్దు భద్రతా దళాలు కూడా మాకు ఎందుకని ఇళ్ళగా వ్యవహరిస్తే ఏంటి? అలా ఒకసారి ఆలోచిస్తే అందరూ సెట్ అయిపోతారు. వాళ్ళు కూడా టెర్రరిస్టుల డబ్బులకో వాటికో లొంగిపోతే ఇక అసలు దేశానికి ప్రమాదకరం. టెర్రరిస్టులని కాదండి, వాళ్ళ విధి నిర్వహణలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే చాలా అవుట్ మనం. అదే కానీ బట్ వాళ్ళు మనకి హాని చేయగలరు. దేశభక్తులు సార్, వాళ్ళు వాళ్ళు మనకి అసలు వాళ్ళు నరాన దేశభక్తి ఉంటుందండి. ప్రాణాలు పోతున్నా కూడా దేశం కోసం ఆలోచిస్తున్నారు. మనందరి కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు. అవును, మనందరి కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు. ప్రాణం పోతున్నా సరే. అవును. మరి వాళ్ళకి మరి ఇటువంటి దొంగలు కాపలాగత్తమా వాళ్ళు? శివలింగమే తేలిలాగా ప్రజలతో పాటు ఈ దొంగలందరూ కూడా మనతో పాటు ఉండిపోతున్నారు కదా. అవును, ఇది ఎవరికాడ ఆలోచించుకోవాలండి. కనీసం అదే నువ్వు 100% నిజాయితీగా లేకపోయినా 60-70% నిజాయితీగా ఉండాలి కదా. కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి బయట తిరగనివ్వచ్చా? బెయిల్ ఇవ్వచ్చా అతనికి? కోర్టుకు రాకుండా ఉంటే ఊరుకోవచ్చా? ఒక సామాన్యుడికి అవకాశం ఉందా? ఇది ఎవరికాడు ప్రశ్నించుకోవాలి. ఆ వ్యవస్థను ఏమనకూడదు, ఈ వ్యవస్థను ఏమనకూడదు అంటాం కాదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అటువంటి ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు అరాచకాలు చేసిన వాళ్ళందరూ స్వేచ్ఛగా యథేచ్ఛగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే ఎవరిది లోపం? సరే, కొన్ని వ్యవస్థలు మనం ప్రశ్నించలేం కూడా సార్. సరే, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విషయాలంటూ బయటకు వస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరైనా బుక్ అయిపోతారండి. ఎవరైనా లోపలికి వెళ్ళిపోతారు. దీంట్లో ఇంకా ఒక్కసారి అది కేసు నమోదైంది, చిత్తశుద్ధి. ఆ ప్రభుత్వానికి వీళ్ళని శిక్షించాలి, ఈ కేసు లోతుల కంటే వెళ్ళాలి, దీన్ని వదిలిపెట్టకూడదు, ఏ స్థాయిలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటే అవుట్ అంతే. అంటే ఇప్పుడు వరకు అనేక కేసులు నమోదు చేయడం తప్ప కేటీఆర్ అరెస్ట్ దాకా ఏ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనైనా సరే తీసుకువెళ్ళగలుగుతుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంది. ఆయన తీసుకెళ్ళగలుగుతాడండి. ఎక్కడో చోట ఎవడో ఒకటి అడ్డం పడుతూ ఉంటాడు వచ్చి. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంటంటే ఎవడికాడే లీడరు. దాంతో ఏమవుద్దంటే రేవంత్ రెడ్డి చేద్దాం అనుకున్నాం, ఇంకో కోమటి రెడ్డి గారు వచ్చి అడ్డం పడతాడు. అర్థమైందా మీకు? ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఏమంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీ అనుకోండి, టీడీపీ కానీ బీఆర్ఎస్ కానీ జగన్ కానీ వాళ్ళ స్టోరీ చేసుకోవచ్చు. జాతీయ పార్టీలు బీజేపీని కాంగ్రెస్ అలా కుదరదు. వర్గాల కింద ఉంటాయి. ఒకడు పై చేసి ఆదిస్తుంటే రెండో వడేళ్ళు ఇంకోటి అంటుకుని దాన్ని ఆపుతాడు. వాడు ముందు పోతుంటే ఇంకా వెనక లాగుతారు. చేత అది జాతీయ పార్టీ. అందుకని మనం మలనాటి రాష్ట్రాల్లో మనం ఏం చేయాలంటే మన ప్రాంతీయ పార్టీని గెలిపించుకోవాలి. తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఎడలో ఎవరి మంచి చూడడానికి గెలిపించుకోవాలి అంతే. జాతీయ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదు ఇక్కడ. మనం కావాలంటే వాళ్ళతో పొత్తెట్టుకోవచ్చు కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఛాన్స్ ఇవ్వకూడదు ఇక్కడ. థ్యాంక్ యూ సార్.